హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా బాలుని అరెస్ట్ చేయించిన శివ, అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమతికైతే బాలు ఫోన్ చేసి మీనా గురించి అడుగుతూ ఉంటాడు. నిజం చెప్పు బావా, నువ్వు అక్కతో గొడవపడ్డావా? అందుకే మా అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అని సుమతి బాలుని అడుగుతూ ఉంటుంది. అప్పుడే బాలు, మీ అక్క గురించి నాకన్నా నీకే ఎక్కువగా తెలుసు. మీ అక్క ఎంత కష్టం వచ్చినా ఏమైనా సరే అత్తింటి గడప దాటి మాత్రం బయటికి వెళ్ళదు. అలాంటి మీనా ఎక్కడికో పూల దండలు గుచ్చడానికి వెళ్ళుంటుంది. నువ్వు కంగారు పడి మీ అమ్మని కూడా కంగారు పెట్టుకో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే పక్కనే ఉన్న పార్వతి అయితే, ఏంటే అక్క ఇంట్లో లేదో, ఎక్కడికి వెళ్ళిందని మీ బావని అడుగుతున్నావేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక శివ కూడా, ఏం జరిగింది, అక్క ఎక్కడికి వెళ్ళింది అని శివ అడుగుతూ ఉంటాడు. రే, నీకెందుకు, నువ్వు వెళ్ళి ముందు అని సుమతి అంటుంది. నాకెందుకేంటి, నేను వెళ్ళేదేంటి, నువ్వు అక్క గురించి ఏదో మాట్లాడావు, చెప్పు అక్కకేమైంది అని శివ అడుగుతూ ఉంటాడు. అప్పుడే సుమతి అయితే, అక్క ఇంట్లో కనిపించడం లేదంటమ్మా, ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదంట, ఎవరికి కూడా చెప్పలేదని, ఇక్కడుందేమో అని బావ ఫోన్ చేశాడు అని సుమతి చెప్పంగానే, అదేంటి ఈ టైంలో తను ఎక్కడికి వెళ్తుంది, నాకేంటో కంగారుగా ఉంది అని పార్వతి అంటుంది. ఇంతలో శివ అయితే, వాడే ఏదో చేశాడు, అక్కని వాడే ఏదో అన్నాడు అని అంటూ బాలుని తిడుతూ ఉంటాడు. బావని పట్టుకొని వాడు వీడంటా వింట్రా అని పార్వతి శివని తిడుతుంది. తాగేసి వచ్చి అక్కని ఏదో అనుంటాడు, అందుకే అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అంటూ ఇక మీనాకి ఫోన్ చేస్తాడు శివ. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది, అక్క ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్క ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని శివ అయితే తను కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో ఇక వంట చేసి అందరికీ కూడా భోజనం వడ్డిస్తుంది రోహిణి. రోహిణి ఈరోజు వంటలు అదరు కొట్టేసింది అని అంటూ ప్రభావతి రోహిణిని మెచ్చుకుంటూ తింటూ ఉంటుంది. వేడి వేడి అన్నంలో రసం వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. అవును, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది రసం అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇదేదన్నా కొత్త రకం రసమా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. అది రసం కాదు మనోజ్, సాంబారు అని రోహిణి అనంగాల్ని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే రవి అయితే, ఏంటో దినా ఇది సాంబారా, ఇంత నీళ్ళలా ఉందేంటి అని అంటూ ఉంటాడు రవి. అప్పుడే ఇక, అది సాంబారే, నేను అలా నీళ్ళుగా కాశాను, ఫ్రిడ్జ్లో ఉన్న సాంబార్ పొడి కూడా వేశాను అని అంటూ ఉంటుంది రోహిణి. అది సాంబార్ పొడి కాదు వదినా, ధనియాల పొడి అని అంటూ ఉంటాడు రవి. సరేలేరా, ఏదోటి ముందు చెప్పింది కదా, తినండి, ఇప్పటికైనా ఇది సాంబార్ కానీ కాదు రసం అని తెలుసుకోమ్మా, ముందు బాగానే చెప్పావు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. సరే, ఆ కొబ్బరి చట్నీ ఇలా ఇవ్వు, ఎంత బాగుందో చూస్తూనే నోరు ఊరిపోతుంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక రోహిణి అయితే, అది కొబ్బరి చట్నీ కాదు మనోజ్, పుదీనా చట్నీ అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటి మరి అది తెల్లగా ఉంది అని శృతి అనంగాల్ని, పుదీనా ఎక్కువ లేదని దాంట్లో మైదా పిండి కలిపాను అని అనంగాల్ని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే ఇక శృతి అయితే, నువ్వు చేసింది పుదీనా చట్నీ అనరు, మైదా చట్నీ అంటారు అని శృతి అనంగాల్ని, ఏదొకటి తను కష్టపడి వంట చేసింది కదా, ఈ పొట్టికి తినేద్దాం, తినండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడు ఇక పైకి శృతి అయితే లేచి వెళ్ళిపోతూ ఉంటే, రవి ఏంటి శృతి భోజనం చేయవా అని అడుగుతూ ఉంటాడు. నాకు పిజ్జా తినాలనిపిస్తుంది, నేను పిజ్జా తింటాను అని అంటూ ఆర్డర్ పెట్టుకుంటానని లోపలికి వెళ్ళిపోతుంది శృతి అయితే. ఇంతలో ఇక నలుగురు కలిసి భోజనం చేస్తూ ఉండగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సత్యం కంగారు పడుతూ మీనా కనిపించలేదని. అప్పుడే ప్రభావతి సత్యాన్ని చూసి, ఏంటండి అలా తిరుగుతున్నారేంటి, వచ్చి భోజనం చేయండి రండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సత్యం అయితే, ఈరోజు ఒక్కరోజు తినకపోతే ఏమన్నా చచ్చిపోతామా, ఇంటి కోడలు కనిపించక నేను బాధపడుతుంటే నీకు భోజనం కావాల్సి వచ్చిందా భోజనం అని అంటూ ఉంటాడు సత్యం అయితే ప్రభావతిని.
అప్పుడే ఇక ప్రభావతి అయితే అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అలిగి. వాడే కదా దాన్ని తిట్టింది అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక బాలు అయితే వస్తాడు లోపలికి. ఏరా బాలు, మీనా వాళ్ళ అమ్మతో మాట్లాడావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే బాలు, అవును నాన్న మాట్లాడాను, కానీ మీనా అక్కడ కూడా లేదట అని అనగానే అందరూ కూడా ఇక అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే సత్యం అయితే మీనా తన పుట్టింటికి కూడా వెళ్ళలేదంటే నాకేంటో భయంగా ఉందిరా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక రోహిణి అయితే బాలు మీద కోపంతోనే మీనా వెళ్ళిపోయి ఉంటుంది అంకుల్, బాలు మీద కోపంతోనే తను ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఉంటుంది, ఎందుకంటే ఉదయం ఇద్దరికీ కూడా పెద్ద గొడవే జరిగింది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ఆ మాట విని సత్యం అయితే బాలుని నిలదీస్తూ ఉంటాడు. రే, ఏదో చిన్న గొడవే అన్నావు, అసలు మీనాని ఏమన్నావురా, అసలు ఎందుకు మీ మధ్య గొడవ జరిగింది అని సత్యం అయితే గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకొని ఎప్పుడో జరిగిపోయిన పెళ్ళిని ఇంకా నువ్వు మనసులోనే పెట్టుకున్నావురా, మీ అమ్మ పెట్టే చిత్రహింసలు తట్టుకొని నువ్వు అనే మాటలు నువ్వు చేసే పనులకు కూడా తట్టుకొని సహనంతో భూదేవంత ఓర్పుతో మీనా ఇంట్లో కాపురం చేస్తుందిరా, అలాంటి మీనాని సహనంగా ఉండకుండా సహనం చచ్చిపోయేలా చేస్తున్నారు కదరా, అక్కడ అసలు మీనా ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎటువంటి ప్రమాదంలో ఉందో అని సత్యం అంటూ ఉంటాడు. అలా అనుకున్నానా, నువ్వు అలా అంటే నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. తరువాత ఇక అయినా వాడినంటారేంటి, వాడిదేం తప్పుంది, వాడు మనసులో మాట వాడు బయట పెట్టాడు అని ప్రభావతి అంటూ ఉంటుంది. నిజంగానే మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఆంటీ అని అడుగుతూ ఉంటుంది రోహిణి. వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేసింది అని ప్రభావతి అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే నోరు మూయ్, నువ్వు తింటున్నావుగా, నోరు మూసుకొని తిను, మీనా గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడితే ఊరుకును అని అంటూ సత్యం అయితే ప్రభావతిని తిడుతూ ఉంటాడు. ఇంకా ఇంతలో రవి ఇదంతా చూసి తనకి భోజనం అయితే తినబుద్ధి కాదు. భోజనం తినబుద్ధి కాకుండా అక్కడి నుంచి లేచి బాలు దగ్గరికి వెళ్తాడు. ఇంతలో మనోజ్ అయితే రేయ్, నువ్వు వచ్చి భోజనం చేయి, మీనా లేకపోయినా రోహిణి వంటలు అదరకొట్టింది అని మనోజ్ అంటాడు. నేను అసలే తిక్కలో ఉన్నాను, నన్ను ఇంకా రెచ్చగొట్టద్దు అని మనోజ్ని తిడుతూ ఉంటాడు. బాలు అయితే నువ్వు కంగారు పడకన్నయ్య, వదిన ఎక్కడికి వెళ్దాం, మనం వెళ్ళి వదిన్ని వెతుక్కొని వద్దాం పద అని రవి అయితే బాలుతో అంటాడు. వద్దులేరా, నా ఫ్రెండు రాజేష్కి ఫోన్ చేశాను, వాడు నేను వెళ్ళి వెతుకుతాము అని అంటూ బాలు అయితే బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి, నువ్వు తింటున్నావుగా, ముందు నువ్వు తిను, ప్రశాంతంగా తిను, నీకేమీ కూడా బాధ లేదు కదా అని తిడుతూ ఉంటాడు సత్యం అయితే ప్రభావతిని. తరువాత ఇక బాలు అయితే రాజేష్ బైక్ మీద అయితే వెళ్తూ ఉంటాడు. రే, తొందరగా పోనివరా, మీనా ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోని నాకు భయంగా ఉంది అని బాలు అయితే అంటూ ఉంటాడు. రే, మీనా అలాంటిది కాదురా, తనకి ఎంతో ఓర్పు సహనం ఉంది, ఇన్ని రోజులు ఎన్ని మాటలన్నా కూడా ఎప్పుడూ బాధపడని మీనా ఈరోజు తను బాధపడి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందా అని నువ్వు భయపడుతున్నావు. మన మీనా సిస్టరు అంత అసలు పిరికిది కాదు అని అంటూ ఉంటాడు. రాజేష్ అయితే మీనాకేమీ కాదులేరా, నువ్వు ముందు నెమ్మదిగా ఉండు అని అనగానే నీకేంట్రా, నీ భార్య తప్పిపోతే నీకు తెలుస్తుంది, మీనా ఎక్కడుందో ఏం చేస్తుందో అసలు ఏమీ అర్థం కావడం లేదో, మీనా కనిపించకపోతే నా ప్రాణం పోయినట్టుందిరా అని అంటూ బాలు అయితే మీనా గురించి బాధపడుతూ ఉంటాడు. మీనా సిస్టర్ని నువ్వు మాటలని ఏడిపించావు, అందుకని పాపం అంతలా బాధపడింది, కానీ తను చనిపోయేంత పిరికిది కాదు, అలాగని పారిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయేదంత అసలు ధైర్యం లేనిది కాదు, తను చాలా ధైర్యవంతురాలు, ఎక్కడో ఏదో జరిగి తను ఆగిపోయి ఉంటుంది అని అంటూ ఉంటాడు. రాజేష్ అయితే రే, ముందు పదరా, మీనాని వెతుకుదామంటూ ఇద్దరు బైక్ మీద వెళ్ళి సత్యం అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే ప్రభావతి అదేదో భోజనం చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటే అరగనన్న అరుగుద్దు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే సత్యం అయితే ఇది తిన్నదరక్క నీకులాగా తిరుగుతుంది కాదే, కోడలు ఏమైపోయిందా అని టెన్షన్తో తిరుగుతున్నాను అని సత్యం అంటూ ఉంటాడు.
అదెక్కడ పోతుంది, అది ఎక్కడికి పోదు, వెళ్ళాడు కదా బాలుగాడు తీసుకొస్తాడు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంతలో రవి అయితే వస్తాడు. రే మీనా ఎక్కడైనా కనిపించిందా అని సత్యం అడుగుతూ ఉంటే, లేదు నాన్న, వదిన ఎక్కడికెక్కడ వెళ్తుందో తెలియదు కదా, అందుకని పూల కొట్ల దగ్గర అడిగాను, ఎక్కడ కూడా ఎవరికీ తెలియదనే చెప్తున్నారు అని అంటూ రవి అయితే చెప్తూ ఉంటాడు సత్యంతో. అప్పుడే ప్రభావతి అది రాదు అని అంటుంది. ఏంటన్నావు అని సత్యం అంటాడు. అది రాదు, ఎందుకంటే అదే ఇక వీడిని వదిలేసి వీడి బాధ భరించలేక, వీడిని ఓర్చుకోలేక, తట్టుకోలేక వెళ్ళిపోయింది, అది ఇంకా రాదు అని ప్రభావతి అనగానే, నోరు మూస్తావా, ఆ మాటకి అసలు అర్థం ఉందా, ఏది కూడా ఎప్పుడూ కూడా మంచి కావాలని మంచి జరగాలని కోరుకోవా, మీనా విషయంలో ఎందుకంత కఠినంగా ఉంటావో, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదా, వాళ్ళిద్దరూ ఒకరికొకరంటే ప్రాణం, వాడు బంగారంలా చూసుకుంటాడు మీనాని, గ్రద్ద వచ్చి తన పిల్లల్ని ఎక్కడ తన్నుకుపోతుందా అని కోడి ఎప్పుడూ కూడా తన పిల్లలకి కాపలా కాస్తూ ఉంటుంది, అలాగే నీ నుంచి కూడా బాలు ఎప్పుడూ కూడా మీనాని కాపాడుతూనే ఉంటాడు అని అంటూ ఉంటాడు సత్యం. అసలు వెళ్ళిపోవాలంటే ముందు నేనే సన్యాసంలో కలిసిపోవాలి, నీలాంటి దాన్ని భరించలేక ఎప్పుడూ కూడా నిన్ను వదిలేసి నేను హిమాలయాలకి వెళ్ళిపోవాలి, గుడి ముందు అడుక్కుంటూ పార్కులో పడుకొని ఉద్యోగం సద్యోగం లేకుండా పని పాటు చెయ్యకుండా ఖాళీగా కూర్చొని తినే ఆ మనోజ్ గాడిని వదిలి రోహిణి వెళ్ళిపోవాలి. కానీ మీనా అలా కాదు, సహనంలో భూదేవత, నువ్వెన్ని మాటలన్నా భరిస్తూ సహనంతో ఓర్చుకుంటూ తను ఇంట్లో ఉందంటే దానికి కారణం బాలు తన మీద చూపించే ప్రేమ అని అంటూ ఉంటాడు. బాలుకి కారు కొనాలని మీనా ఎంత కష్టపడిందో, మీనాకి స్కూటీ కొనించడానికి బాలు ఎంత కష్టపడ్డాడో చూసావు కదా. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు వేరుగా ఉండాలనుకుంటారో, బాలు అన్న మాటలకి మీనా ఎందుకు వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటి నాన్న, దెయ్యాల ముందు వేదాంతం వల్లించినట్టు అమ్మ ముందు నువ్వు ఇలాంటివి చెప్తావేంటి, అమ్మకి ఇలాంటివేవి కూడా పడవు, మనోజ్ గారిని తప్ప ఇంట్లో ఎవరిని కూడా అమ్మ మనసులాగా చూడదు, అందరినీ కూడా శత్రువులాగే చూస్తుంది అని అంటూ ఉంటాడు రవి. ఏంట్రా నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో, ఒకసారి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు సత్యం ప్రభావతితో. అప్పుడే ఇక ప్రభావతి ఫోన్ తీసుకొని కామాక్షికి ఫోన్ చేస్తుంది. మీ ఇంటికి మీనా కానీ వచ్చిందా వదినా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఆ మాట విని, ఏమైంది వదినా, మీనా ఇంట్లో కనిపించడం లేదా అని అడుగుతూ కామాక్షి అయితే మాట్లాడుతూ ఉంటుంది. మీనా ఇంట్లో లేదో, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కామాక్షి అలా ఫోన్లో ప్రభావతి మాట్లాడుతూ ఉండగానే ఇంటికి అయితే వచ్చేస్తుంది. ఏమైంది, మీనా ఎందుకు కనిపించకుండా పోయింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు రవి అయితే, అసలు రన్నర్ కూడా ఇంత స్పీడ్గా రాడేమో, ఇంత స్పీడ్గా వచ్చేసావేంటత్తా అని అడుగుతూ ఉంటే, ఏమైంది వదిన, మీనా కనిపించకపోవడం ఏంటి, ఏం జరిగింది అని మీ కామాక్షి అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సత్యం అయితే, చెప్పు ఏమైందో అడుగుతుందిగా చెప్పు, మీ అమ్మ చెప్పే మాటలు మనం వినలేం కానీ ఈ దరిద్రం మనం చూడలేం కానీ పద వెళ్దాం అని సత్యం రవిని తీసుకొని బయటికైతే వచ్చేస్తాడు. ఏమైంది వదిన, నిజంగానే మీనా కనిపించడం లేదా అని కామాక్షి అడుగుతూ ఉంటే, అవును కామాక్షి, ఉదయం అనగా వెళ్ళింది, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏదైనా గొడవ జరిగిందా అని అనగానే, అవును గొడవే జరిగింది అని అంటూ బాలు అన్న మాటలు, తనన్న మాటలు అన్నీ కూడా కామాక్షికి చెప్తుంది ప్రభావతి. అప్పుడే ఇక కామాక్షి అయితే, అయిపోయింది, అంతా అయిపోయింది, అంటే ఇప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా మీరే చూసుకోవాలి, తోటి కొడలు నవ్వినందుకు అత్తగారు దెప్పి పొడిచినందుకే మీనాకి ఎక్కువ గాయం అయి ఉంటుంది, అందుకే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది కామాక్షి.
తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే మీ ముగ్గురు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహహింస చట్టం కింద కేసు పెట్టి మీ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయించడానికి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే మీ ముగ్గురిని ఇంకా పోలీసులు అరెస్ట్ చేసేస్తారు అని అనగానే ఏంటత్తను చెప్పేది, పొద్దున్న టిఫిన్ వండకుండా మా అందరినీ కూడా తిట్టేసింది అని అంటూ ఉంటాడు మనోజ్. ఏంటి, అన్నిటికీ తెగించేసిందనమాట. అన్నిటికీ తెగించేసే తను ఇప్పుడు గడప దాటి బయటికి వెళ్ళిపోయినట్టుంది అని అంటూ ఉంటుంది. అన్నిటికీ తెగించేసి ఇప్పుడు గృహహింస చట్టం కింద కేసు పెట్టి పోలీసుల చేత మిమ్మల్ని మీ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయించి కటకటాల్లోకి నెట్టేస్తుంది అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అది అలాంటిది కాదులే అని ప్రభావతి అనగానే అవును, నిన్ను కూడా కలిపే తిట్టుంటుంది అని అంటూ కామాక్షి అడగంగానే అప్పుడే ఇక మీనా మాటలు మీనా తిట్లు గుర్తు చేసుకుంటుంది ప్రభావతి. అవును, నన్ను కూడా అంది అని ప్రభావతి చెప్పంగానే చూసావా, ఎప్పుడు నువ్వు ఎన్ని మాటలన్నా పల్లెత్తు మాట కూడా అనని మీనా ఈరోజు నిన్ను కూడా తిట్టిందంటే ఇక అన్నిటికీ తెగించేసినట్టే. మీ అందరి మీద గృహహింస చట్టం కేసు పెడుతుంది, మీ ముగ్గురిని కూడా జైల్లో పెడతారు అని అంటూ ఉంటుంది కామాక్షి. మేమేమన్నామో, మమ్మల్ని జైల్లో పెట్టించడానికి మేమేమీ అనలేదు. పద మనోజ్, లోపలికి వెళ్దాం, మనకి దీంతో సంబంధం లేదు అని రోహిణి మనోజ్ని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే కామాక్షి అయితే చూసావా వదిన, ఎప్పుడు నా కోడలు నా కొడుకు అంటావే, వీళ్ళిద్దరూ కూడా నీకు ప్రమాదం వస్తుంది అని అన్నప్పుడు వాళ్ళిద్దరూ తప్పించుకోవడానికి వెళ్ళిపోయారు తప్ప నిన్ను మాత్రం ఏమీ కూడా కాపాడకుండా ఎలా ఆలోచిస్తున్నారో స్వార్థంగా. ఇలాంటి వాళ్ళ కోసమా నువ్వు మీనాని నానా మాటలు అంది. ఖచ్చితంగా మీనా నీ మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టి తీరుతుంది, నీ చేతికి ఇక బేడీలే అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇంతకీ బాలుగాడెక్కడా అని అంటూ కామాక్షి అడుగుతుంది. బాలు అయితే ప్రతి పూల కొట్టు దగ్గరికి వెళ్ళి మీనా గురించి ఎంక్వైరీ అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే ఇక్కడికి రాలేదని అందరూ కూడా చెప్తూ ఉంటారు. అలా వెతుకుతూ ఉండగా ఇక గుడిని చూసి ఆగి బాలు అయితే దేవుడికి దండం పెట్టుకుంటూ, ఏ రోజు కూడా నీకు నేను ఒక నమస్కారం కూడా చెయ్యలేదు. మీనా నా జీవితంలోకి వచ్చాకే నీ మీద నాకు నమ్మకం కుదిరింది. మీనా వచ్చాకే నువ్వంటే ఏంటో, నీ విలువ ఏంటో నాకు తెలిసింది. మమ్మల్ని ఎప్పుడూ కూడా కష్టాల్లోంచి సుఖాలు అన్నీ కూడా ఇస్తావు. ఈరోజు మీనాని నేనేమన్నానో నాకు అర్థం కాలేదు, కానీ మీనా నా మాటలకి ఎంతో బాధపడి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తను అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను అది చూసి తట్టుకోలేకపోతున్నాను. మీనా నాకు కావాలి. మీనా ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. ఒక మనిషి తనతో లేకపోతే ఆ బాధ ఆ మనిషి వెళ్ళిపోయాకే తెలుస్తుంది. ఇన్ని రోజులు మీనా నా కళ్ళ ముందే ఉంది, కానీ ఇప్పుడు మీనాని తిట్టాను. తను నా ముందు నుంచి వెళ్ళిపోయింది, నాకు కనిపించడం లేదు. నేను ఒంటరి వాణ్ణైపోయినట్టు నాకు ఫీలింగ్ కలుగుతుంది. మీనా లేకపోతే నేను లేనట్టే అని, అసలు మీనా లేని జీవితాన్ని ఊహించుకుంటానంటేనే భయమేస్తుంది. నేనే తప్పు చేయలేదు స్వామి, నా మీనా నాకు కావాలి. ఒకవేళ నేను తిట్టినందుకే తను వెళ్ళిపోయిందంటే నేను ఇంక ఈ జన్మలో తనని తిట్టను. తనని నాకు ప్రాణంగా చూసుకుంటాను. తను నా పక్కనుంటే చాలు అని బాలు అయితే ఇక దేవుడికి నమస్కారం చేసి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా కామాక్షి అయితే ప్రభావతిని బెదరగొడుతూ ఉంటుంది. ఇక అంతా అయిపోయింది వదిన, అంతా అయిపోయింది. నీ పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. అందరూ నిన్ను చీ అంటారు. కొత్తగా పెళ్ళైన కోడల్ని హింసించి చంపేశావని అందరూ నిన్ను రాళ్లతో కొడతారు. వీధిలో వాళ్ళందరూ కూడా నీ గురించి కోర్టులో సాక్ష్యం చెప్తారు. ఇక నువ్వు అయిపోయినట్టే అని అంటూ ఉంటే ఆ మాట విని ప్రభావతి భయపడిపోతూ ఉంటుంది. నేనేమన్నాను, కాఫీ ఇవ్వలేకపోతే విసుక్కున్నాను, వంట కాకపోతే తిట్టాను తప్ప అంతగా నేను తనని ఏమీ హింసించలేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. నాకు ఒక కూతురుంది, నేను తను చనిపోవాలని ఎందుకు అనుకుంటాను, అస్సలు అనుకోను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయినా అది
చనిపోయేంత పిరికిదేమీ కాదు. కండలు తిరిగిన మగాణ్ణి ఇటికి రాయితో కొట్టి బెంబేలెత్తిచ్చి పరిగెత్తిచ్చింది. అలాంటి మీనా అలా ఆత్మహత్య ఏమీ చేసుకోదు అని అంటూ ఉంటే ఏం చేస్తుంది? విసిగిపోయింది. పద వెళ్ళి రహస్యంగా మీనా గదిలో ఏదైనా లెటర్ రాసిందేమో చూద్దాము అని అంటూ ఉంటే లెటర్ రాస్తే పోస్ట్ బాక్స్లో వేస్తుంది, గదిలో ఎందుకు పెడుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. గదిలో పెట్టింది మరణ వాంగ్మూలం, అంటే తను ఏదైనా రాసి అక్కడ పెట్టుండొచ్చు, అది చదివచ్చు, మనం పద వెళ్దాం అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే కామాక్షి ప్రభావతి గదిలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటారు మీనా గదిలో. అప్పుడే ఇక రోహిణి అలాగే శృతి అక్కడికి వచ్చి వీళ్ళేం వెతుకుతున్నారు అని వాళ్ళు కూడా గుమ్మం దగ్గర ఉండి చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారే కామాక్షి గట్టిగా అరుస్తుంది. ఇదేంటి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి రోహిణిని. అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాం, మీరేంటి వెతుకుతున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక గూఢాచారి 116 లాగా గుమ్మం దగ్గర అలా ఉన్నారు. మీనా ఏదైనా మరణ వాంగ్మూలం రాసిందేమో చూద్దామని వచ్చాను అని అంటూ ఉంటుంది కామాక్షి. మీకేమన్నా పిచ్చి పట్టిందా? మరణ వాంగ్మూలం ఏంటి అంటూ రోహిణి శృతి అడుగుతూ ఉంటారు కామాక్షిని. కామాక్షి మీనా తను ఏదైనా ఆత్మహత్య చేసుకుంటూ తన చావుకి కారణం నేనే అంటే ఏదైనా లెటర్ రాసిందేమో, మీరు కూడా వెతకండి అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఒక లెటర్ అయితే దొరుకుతుంది శృతికి. ఇక ఆ లెటర్ చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి అలా షాక్ అయిపోతూ ఉండగానే అప్పుడే ఇంకా శివ గుణ దగ్గరికి అయితే వెళ్తాడు. మీ అక్క కనిపించకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, ఎందుకంటే ఈ మధ్య భార్యాభర్తల గొడవలు హత్యల దాకా వెళ్తున్నాయి, నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు అని గుణ శివకి బాగా ఎక్కిస్తాడు. అప్పుడే శివ అయితే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికైతే వెళ్తాడు. వెళ్ళి మా అక్కని వాడే ఏదో చేశాడు సార్, మా బావే కావాలని మా అక్క కనిపించకుండా పోయేలా చేశాడు అని కంప్లైంట్ అయితే బాలుని అరెస్ట్ చేయమని ఇస్తాడు శివ. ఇంతలో తను కూడా మీనా కనిపించలేదని బాలు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. సార్ ఇతనే మా అక్క వాళ్ళ ఆయన, ఇతన్ని అరెస్ట్ చేయండి, ఇతని వల్లే మా అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు శివ. అయితే రే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాలంటే మక్కిలు ఇరగదీస్తాను, పోలీస్ స్టేషన్ అని కూడా చూడను అని అంటూ శివని కాలర్ పట్టుకుంటాడు బాలు. చూసారుగా ఫ్రెండ్స్, మరి మీనా ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.